డాన్స్ ప్రోగ్రామ్ వెళ్తున్నా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గచ్చిబౌలిలో. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్. ఇప్పుడైతే మేము గచ్చిబౌలి స్టేడియం అయితే రీచ్ అయిపోయాము. మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. మేము వచ్చేసి ఇంటి దగ్గర 6:45 అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 7:45 అలా అయింది. ఎందుకంటే మాకు మార్నింగ్ రిహార్సల్స్ ఉంటాయని చెప్పారు కాబట్టి మేము మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ ఒక 2 టైమ్స్ రిహార్సల్స్ అయిన తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి స్టేజ్ అది అలవాటు అవ్వాలి కాబట్టి మార్నింగే రిహార్సల్స్ అయితే కంపల్సరీ చేపిస్తారంట. వాళ్ళకి ప్లేసెస్ కూడా అలౌట్ చేస్తారనమాట. ఎందుకంటే అక్కడ చాలా మంది చేస్తారు కదా. ఇది కూచిపూడి నేర్చుకుంటుంది పాప అయితే. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట. సో కాబట్టి చాలా మంది ఉన్నారనమాట. అదర్ కంట్రీస్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి అలా చాలా మంది వచ్చారనమాట. ఆ రోజు అయితే అఫీషియల్ అటెంప్ట్ అనమాట. లోపలికైతే ఎంటర్ అయిపోయేటప్పటికి స్టేడియం అయితే ఇలా ఉందన్నమాట. మేము మార్నింగే కదా, బాగా చలిపెట్టింది పాపకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా లైట్గా మేకప్ అనమాట. వాళ్ళ సార్ వచ్చేసి ఎక్కువ మేకప్ ఏం అవసరం లేదన్నారు. జస్ట్ వాళ్ళ యూనిఫామ్ ఉంటుంది కదా, రెగ్యులర్గా డాన్స్కి క్లాస్కి వేసుకెళ్ళేది, అదే వేసుకుని రమ్మన్నారు. జస్ట్ ఆర్నమెంట్స్ పెట్టుకుని మా పాపనైతే అలాగే రెడీ చేశాను. మా పాపకి షార్ట్ హెయిర్ కాబట్టి జస్ట్ పైన ఒక చిన్న వేణి పెట్టేసి రెడీ చేసాను. పెద్ద బొట్టు పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకి డాన్స్ లుక్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫ్లెక్సీ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను. మార్నింగే వచ్చేసి కొంచెం రష్ ఉండి ఫొటోస్ అయితే తీయడం అవ్వలేదని చెప్పేసి ఫొటోస్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి స్టేజ్ లోపలికి అయితే అలౌ చేశారు, స్టేడియం లోపలికి. అప్పుడైతే ఇలాగా రిహార్సల్స్ టైంకి అయితే మమ్మల్ని అలౌ చేశారు లోపలికి. అప్పుడైతే మేము వెళ్ళాము. అండ్ పాప వచ్చేసి గజ్జలు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి తీసుకుని అప్పుడు గజ్జలు కట్టుకుందనమాట రిహార్సల్స్కి ముందు. ఎవ్రీ టైం అంతే, ఏదైనా సాంగ్ చేయాలంటే వాళ్ళ గురువు గారే గజ్జలు ఇస్తారనమాట. అప్పుడే పాప డాన్స్ చేయడానికి గజ్జలు కట్టుకుంటుంది. అలా రెడీ అయిపోయి తన ప్లేస్లో తనైతే డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే మా పాప 2 సాంగ్స్ చేసింది అందరూ కూడా. కానీ ఆ సాంగ్ అయితే అఫీషియల్గా మేము ఎక్కడా కూడా పెట్టకూడదంట. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పాట అయితే చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసిందనమాట. కొంచెం చలి తగ్గి వాళ్ళకి ఎండ కూడా వచ్చిందనమాట వాళ్ళు చేసే టైంకి, రిహార్సల్స్ టైంకి. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ చేశారనమాట. చాలా ముద్దుగా ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఎన్నో మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. ప్రాక్టీస్ చేసి చాలా అంటే చాలా బాగా చేశారనమాట. వాళ్ళని చూస్తూ ఉండాలని అలా అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి యాక్చువల్గా వీళ్ళు మొత్తం కూచిపూడి అటైర్ ఉంటుంది కదా, డ్రెస్ అదంతా వేసుకుని ఈవినింగ్ చేశారు. అదైతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఎలా రెడీ అయింది మా పాప. షార్ట్ హెయిర్ కదా, నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా మేనేజ్ చేద్దాం ఏంటని. కానీ అంత సక్సెస్ఫుల్గానే జరిగింది. అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.